సో మనము లాస్ట్ వచ్చేసి ఎన్హాన్స్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎన్హాన్స్మెంట్ అంటే సో ఏంటి? సో బేసికలీ మన వెబ్సైట్ లో ఏమేమి ఎన్హాన్స్ చేసామో బై యూజింగ్ లైక్ కాల్డ్ స్కీమా, స్ట్రక్చర్, మార్కప్ లాంగ్వేజ్. అంటే ఈ స్కీమాని ఏ రకమైన స్కీమా వాడింటే ఆ స్కీమా రకమైన మీరు మేబీ ఒక పేజ్ లో FAQs కావచ్చు, ఒక పేజ్ లో Q&A కావచ్చు. సో FAQ, Q&A బోత్ ఆర్ సేమ్ అండి. సో ఒక పేజ్ లో మీరు స్టార్ రేటింగ్ కావచ్చు, ఇంకొక పేజ్ లో పర్సన్ స్కీమా ఇండెక్స్. సో రిలేటెడ్ టు ఈ స్కీమా గురించి ఏదేమన్నా కూడా ఈ అనౌన్స్మెంట్ లో వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ టు సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్ అని చెప్పేసి. బేసికలీ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్, క్లియర్ గా అర్థం చేసుకుండా అట్ ది సేమ్ టైం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్ అని ఉంటాయి. సో ఈ సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్ అంటే ఏంటి? ఓకే, సో బోత్ ఆర్ వెరీ వెరీ సింపుల్ బట్ అట్ ది సేమ్ టైం చాలా క్రూజియల్ ఫ్యాక్టర్స్. లెట్స్ సే మీది ఒక వెబ్సైట్ ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు ఏ తీసుకుంటాం మన క్లయింట్ అలైన్ ఎక్స్పర్ట్స్. ఓకే, సో ఈ అలైన్ ఎక్స్పర్ట్స్ అనే వెబ్సైట్, ఓకే, సో ఈ అలైన్ ఎక్స్పర్ట్స్ అనే వెబ్సైట్ ఏమన్నా హ్యాక్ అయ్యింది అంటే అప్పుడు మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ హాస్ హ్యాపెండ్. ఓకే, సో ఇక్కడ మాన్యువల్ యాక్షన్స్ లో ఏదైనా ఇష్యూస్ అయ్యి మీ వెబ్సైట్ కంప్లీట్ గా డౌన్ అయింది అంటే బై లైక్ ఏదైనా మిస్టేక్ చేసి ఏదైనా అయ్యింది అంటే మన వెబ్సైట్ డెవలపర్స్, ఓకే, సో ఏదైనా మిస్టేక్ చేసి ఏమైనా అయ్యింటే అండర్ మాన్యువల్ యాక్షన్స్ లో మనకి ఇక్కడ వార్నింగ్స్ అనేది క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, సో మాన్యువల్ అంటే ఏమంటామంటే మన వెబ్సైట్ డెవలపర్స్ మాన్యువల్ గా చేసి ఏదైనా ఎర్రర్ అయితే అప్పుడు మనము విల్ కన్సిడర్ దిస్ వన్ యాజ్ ఎ మాన్యువల్ యాక్షన్స్ అని చెప్పేసి. సో సిమిలర్లీ సెక్యూరిటీ ఇష్యూస్ అని వచ్చింది కూడా. సో ఈ సెక్యూరిటీ ఇష్యూస్ లో ఇక్కడ నో ఇష్యూ డిటెక్టెడ్, ఇక్కడ గ్రీన్ కలర్ లో క్లియర్ గా టిక్ మార్క్ నో ఇష్యూ డిటెక్టెడ్. ఇక్కడ మీ వెబ్సైట్ ఏమన్నా హ్యాక్ అయ్యింది అంటే ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది యువర్ వెబ్సైట్ హ్యాస్ హ్యాక్ ఆర్ ఇష్యూ డిటెక్టెడ్ అని మనకి చూపిస్తుంది. సో ఇక్కడ రెడ్ కలర్ లో వస్తుంది, ఈ గ్రీన్ వెళ్ళేసి రెడ్ లో వస్తుంది, అప్పుడు మనకి ఇక్కడ ఇష్యూ డిటెక్టెడ్ అని వస్తుంది. సో ఇది మేజర్ గా ఈ సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్ ఏంటంటే, సో ఏదన్నా మాన్యువల్ గా ఏదన్నా మనకి యాక్షన్స్ అంటే సర్వర్ సైడ్ ఏదైనా ఎర్రర్ అయ్యేసి మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతలేదు అంటే సో దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఓకే మాన్యువల్ యాక్షన్స్. ఇంకొకటి సెకండ్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూ. అంటే మనము క్లియర్ గా చెప్పుకున్నాం HTTPS అంటే మన వెబ్సైట్ సెక్యూర్ ఉండాలా ఎప్పుడే కానీ. సో సెక్యూర్ లేకపోదు అంటే సెక్యూర్ లేదు అంటే ఓకే, సో అది HTTPO లేకపోతే HTTPS దగ్గర తీసేసి మీరు HTTP పెట్టుకుంటే ఓకే మీకు మీ వెబ్సైట్ అనేది ఈజీగా హ్యాకర్స్ కి యాక్సెస్ చేసేస్తారు. అదే కొంచెం HTTPS ఉంటే సో అది సెక్యూర్డ్ ప్రోటోకాల్ లేయర్ ఉంటది కాబట్టి మీ వెబ్సైట్ ని అంత ఈజీగా యాక్సెస్ చేయలేరు. Still there is a high chances to access your website to hackers కి. ఓకే, సో అప్పుడు వాళ్ళు హ్యాక్ చేసి మన వెబ్సైట్ కి ఏమన్నా మాల్వేర్స్ ఇంజెక్ట్ చేస్తే అప్పుడు మా వెబ్సైట్ ఇక్కడ నేను మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏదో థర్డ్ పార్టీ వెబ్సైట్ కి రీడైరెక్షన్ అయిపోతా ఉంటది. అప్పుడు అలాగా ఏమన్నా ఇష్యూస్ వస్తాయి. సో అండర్ సెక్యూరిటీ ఇష్యూస్ లో మీకు క్లియర్ గా చూపిస్తుంది ఇష్యూ డిటెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్ లో వస్తుంది. సో క్లియరా వాట్ ఈస్ మీన్ బై సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్ అని? ఏమన్నా డౌట్ ఉందా అండి ఎవరికన్నా? క్లియర్ సార్. కవిత గారు డౌట్స్ ఉన్నాయండి? ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ అట్ ది సేమ్ టైం వెరీ వెరీ యూస్ఫుల్. మీ వెబ్సైట్ మాన్యువల్ గా ఏమన్నా ఎర్రర్ వచ్చిందా, మీ వెబ్సైట్ ఏమన్నా ఎప్పుడన్నా డౌన్ అయితే కంప్లీట్ గా మీ వెబ్సైట్ డౌన్ అయిపోయింది అంటే ఇక్కడ మాన్యువల్ యాక్షన్స్ వచ్చేస్తే సో ఇష్యూ డిటెక్టెడ్ అని వచ్చి ఇక్కడ రెడ్ కలర్ లో వస్తుంది. అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ ఇష్యూస్ అంటే మీ వెబ్సైట్ ఏమన్నా హ్యాక్ అయితే అప్పుడు మనకి ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చేసి ఇష్యూ డిటెక్టెడ్ అని మనకి చూపిస్తుంది. So this is nothing but security and manual actions. Okay, we are clear about security and manual actions. Okay, so next one వచ్చేసి very 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 important, links. Okay, so what do you mean by links అంటే మనకు అందరికీ తెలుసు ఓకే, ఒక వెబ్సైట్ కి ఇంటర్నల్ లింకింగ్ ఉంటది, ఎక్స్టర్నల్ లింకింగ్ అని ఉంటది. అంటే మన వెబ్సైట్ లో ఓకే ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్ ఎక్కడెక్కడి నుంచి మన వెబ్సైట్ కి ఎక్స్టర్నల్ గా లింక్ అయింది. సిమిలర్లీ ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్ లో ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు అంటే ఏ పేజ్ నుంచి ఏ పేజ్లకి ఇంటర్నల్ లింకింగ్స్ ఉన్నాయి. ఓకే, సో బేసికలీ ఈ లింక్స్ ని టూ టైప్స్ లో లైక్ బేసికలీ నేను ఆల్రెడీ చెప్పిన మీకు చాలా సార్లు ఇది చెప్పుకున్నాం. మన వెబ్సైట్ కి టూ టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్ లో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ లింకింగ్. అంటే మన వెబ్సైట్ లోపలనే ఉంటది, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్తాయి. సో సిమిలర్లీ ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే ఏంటి? సో బయట ఒక వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి సో ఎక్స్టర్నల్ లింకింగ్స్ అంటే ఏంటి? సో మన వెబ్సైట్ నుంచి బయట వెబ్సైట్ కి
వెళ్తా ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ లింకింగ్. అట్ ది సేమ్ టైం వైస్ వర్సా మీరు అనుకోండి, ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి అంటే ఇన్కమింగ్ లింక్, ఒక ఎక్స్టర్నల్ లింక్ మన వెబ్సైట్ కి వస్తా ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఎక్స్టర్నల్ లింక్. ఇంటర్నల్ అంటే మన వెబ్సైట్ లోనే ఉంటది, ఎక్స్టర్నల్ లింక్ అంటే మన వెబ్సైట్ నుంచి బయట వెబ్సైట్ వెళ్తుంది, ఆర్ వైస్ వర్సా అంటే బయట వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనము ఎక్స్టర్నల్ లింక్స్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ ఎక్స్టర్నల్ లింకింగ్ మీరు చూసుకుంటే ఓకే, అంటే టాప్ లింకింగ్ పేజెస్. ఓకే, సో టాప్ లింకింగ్ పేజెస్ అంటే ఈ పర్టిక్యులర్ పేజ్ కి, సో alignexpress.com/food-consultant అనే దానికి 51 బ్యాక్ లింక్స్ బిల్డ్ అయినాయి. అంటే ఓకే, సో మన ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి, అంటే ఈ పర్టిక్యులర్ పేజ్ కి ఎక్స్టర్నల్ లింక్స్ అంటే బయట వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్ కి పాయింట్ అవుతా ఉన్నాయి 51 లింక్స్ అని. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ 51 ఎక్స్టర్నల్ లింక్స్ అని చూపిస్తాను కదండి. ఈ 51 ఎక్స్టర్నల్ లింక్స్ ఈ టోటల్ నంబర్ ఆఫ్ సైట్స్ అంటే ఈ 27 సైట్స్ నుంచి ఈ 51 లింక్స్ అనేవి మన వెబ్సైట్ లో ఈ పేజ్ కి వచ్చినాయని చెప్పేసి. అర్థమైతా ఉందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే ఫుడ్ కన్సల్టెంట్ అంటే alignexpress.com/food-consultant ఈ పర్టిక్యులర్ పేజ్ కి ఓకే, ఈ పర్టిక్యులర్ పేజ్ కి ఓకే, సో ఈ పర్టిక్యులర్ పేజ్ కి టోటల్ 51 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ఈ 51 బ్యాక్ లింక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ 27 వెబ్సైట్స్ నుంచి వచ్చినాయి. సో ఈ 27 వెబ్సైట్స్ ఏవేవి అంటే ఇక్కడ చూసుకుంటే బ్లాగ్ స్పాట్స్ లో 6 లింక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓకే, సో మళ్ళీ మీకు ఫర్దర్ లింక్స్ అనేది దొరుకుతాయి. ఓకే, ఇది మనం ఆఫ్ పేజ్ SEO లో చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే, సో మీకు జస్ట్ అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ లింక్స్, ఈ 51 లింక్స్ ఈ 27 వెబ్సైట్స్ నుంచి వచ్చినాయి. ఈ లింక్స్ బ్లాగ్ స్పాట్ నుంచి 6 వచ్చినాయి. ఓకే, సో ఇది ఒక పేజ్ నుంచి 5 వచ్చినాయి, ఇంకొక పేజ్ నుంచి 4 వచ్చినాయి, అంటే ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ లో. ఓకే, సో ఇలాగా డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మనకి టోటల్ 51 లింక్స్ వచ్చినాయి. అంటే ఈ 27 వెబ్సైట్ నుంచి 51 బ్యాక్ లింక్స్ అనేది ఈ పర్టిక్యులర్ పేజ్ కి లింక్ అయింది. క్లియర్ అండి? ఇది క్లియర్ అండి. క్లియర్ సార్. నాకు తెలిసి విజయ్ మళ్ళీ కళ్యాణ్ కి ఇంకా బాగా అర్థమవుతుంది. విజయ్, కళ్యాణ్ క్లియర్ అండి మీకు ఇంకా బాగా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆఫ్ పేజెస్ చేస్తాను. ఓకే, అంటే మీరు ఒక పేజ్ కి బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తారు కదండి. మనము మేబీ 100 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయొచ్చు, 200 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయొచ్చు. కానీ ఎందుకంటే మనము చాలా ఫ్రీనే చేస్తాం కాబట్టి ఆ ఫ్రీ బ్యాక్ లింక్స్ లో మనకి టోటల్ 51 బ్యాక్ లింక్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. అవి టోటల్ బ్యాక్ అంటే టాప్ ఒక 27 సైట్స్ నుంచి 51 బ్యాక్ లింక్స్ అనేది బిల్డ్ అయినాయి. సో సిమిలర్ గా అలాగే alignexpress.com అనే దానికి 7, ఈ పర్టికులర్ కి 7, 6, 4 ఇక్కడ మోర్ అని కొడితే మీకు టోటల్ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మీ పర్టికులర్ వెబ్సైట్ కి బయట వెబ్సైట్ నుంచి టోటల్ 113 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఏ వెబ్ పేజ్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇన్కమింగ్ లింక్. అంటే మనము థర్డ్ పార్టీ వెబ్సైట్ లో వెళ్ళేసి ఒక లింక్ అనేది అక్కడ వేస్తే ఆ వెబ్సైట్ నుంచి మా వెబ్సైట్ కి ఒక లింక్ అనేది వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్కమింగ్ లింక్. అంటే మన వెబ్సైట్ కి లింక్ అనేది వస్తా ఉంది. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్ స్పాట్ అనేది ఒక వెబ్సైట్ అనుకోండి, ఆర్ సింపుల్ గా తీసుకుందామండి. సో మీరు లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ వేస్తారు, అక్కడ మీ వెబ్సైట్ లింక్ వేస్తారు. సో ఎవరైనా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే లింక్డ్ఇన్ లో మీ వెబ్ పేజ్ వస్తారు. అంటే లింక్డ్ఇన్ నుంచి మీ వెబ్ పేజ్ కి ఒక లింక్ అనేది వస్తా ఉంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇన్కమింగ్ లింక్. ఓకే, సో ఇలాగా ఎన్ని లింక్స్ ఉన్నాయి మీ వెబ్సైట్ కి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో సిమిలర్లీ ఇది టోటల్ నంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ టు యువర్ వెబ్సైట్. ఏ పేజ్ కి ఎన్ని లింక్స్ ఉన్నాయి, సో ఎన్ని ఇన్కమింగ్ లింక్స్, సో ఎన్ని సైట్స్ నుంచి వస్తా ఉన్నాయి. సో ఇది క్లియర్ గా తెలుస్తుంది. క్లియర్ అండి వాట్ యూ మీన్ బై ఎక్స్టర్నల్ లింక్స్ అని చెప్పేసి? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, సో ఐ విల్ కమ్ టు ఇంటర్నల్ లింక్స్ అండి, డోంట్ వరీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ లింకింగ్ సైట్స్. అంటే ఏ వెబ్సైట్స్ నుంచి సో మీకు చాలా లింక్స్ అనేది ఉన్నాయి. సో ఈ పర్టికులర్ డైరెక్టరీ నుంచి 43 ఉన్నాయి. ఓకే, బ్లాగ్ స్పాట్ దీని నుంచి 6 ఉన్నాయి. ఓకే, సో ఇదే సిజ్లింగ్ డైరెక్టరీ, సో దీని ఇక్కడ నుంచి 5 ఉన్నాయి. ఓకే, సో ఇదేనిది సింగపూర్ experts.com నుంచి 4 ఉన్నాయి. సో సిమిలర్లీ ఇట్ ఈస్ గోస్ ఆన్. సో ఇక్కడ నుంచి మీకు టాప్ సైట్ లో ఈ పర్టికులర్ లో ఈ టాప్ సైట్స్ లో మీకు లింక్స్ అనేది ఉన్నాయి. సో సిమిలర్లీ టాప్ లింకింగ్ సైట్స్ అంటే ఏ పర్టికులర్ పేజ్ కి ఓకే, సో మీకు లింక్ అయింది. ఇక్కడ ఫుడ్స్ అంటే ఇక్కడ మీకు ఫార్మాట్ లో రాదు, ఈ పర్టికులర్ ఫార్మాట్ లో రాదు. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ కోలన్ స్లాష్ అనేది వెళ్ళిపోయి ఉంటాయి. సో ఇది బికాస్ దిస్ ఈస్ ఏ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. టాప్ లింకింగ్ టెక్స్ట్ అంటే ఈ పర్టికులర్ URL టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటుంది అంతే. దేర్ ఇస్ నథింగ్ రాకెట్ సైన్స్ అంటే. ఓకే, సో ఇలాగా సో ఈ టాప్ లింకింగ్ టెక్స్ట్ అనేది జస్ట్ ఈ లింక్ నే ఇది టెక్స్ట్ లో చూపిస్తుంది. ఓకే, నథింగ్ టు వరీ అంటే.
సో క్లియర్ అండి వాట్ యూ మీన్ బై ఎక్స్టర్నల్ లింక్స్ అంటే? క్లియర్ సార్. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నల్ లింకింగ్ చెప్తున్నాం. సో వాట్ యూ మీన్ బై ఇంటర్నల్ లింకింగ్? సో ఇక్కడ ఏదో ఒక పేజ్ ఉంది, ఇక్కడ ఇది మన వెబ్సైట్ కదండి అలైన్ ఎక్స్పర్ట్. సో ఇక్కడ నేను హోమ్ పేజ్ నుంచి అబౌట్ అస్ పేజ్కి వెళ్తా. సో అంటే హోమ్ పేజ్ నుంచి అబౌట్ అస్ పేజ్కి ఒక లింక్ ఉంది. సో సిమిలర్లీ మళ్ళీ నేను హోమ్ పేజ్ నుంచి బ్లాగ్స్కి వెళ్తా, బ్లాంక్ ఒక లింక్ ఉంది. సో అలాగే సో ఈ లింక్స్ ఏమేమి మాట్లాడుతున్నాము ఇవి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఇంటర్నల్ లింకింగ్. అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ విత్ ఇన్ మన వెబ్సైట్ లోనే, సో మనము ఏదే బయట ఇంకొక వెబ్సైట్ ఆర్ థర్డ్ పార్టీ వెబ్సైట్ కి వెళ్ళకున్నట్ల మన వెబ్సైట్ లోనే ఉంది. సో ఎక్కడైనా క్లిక్ చేసి మన వెబ్సైట్ లోనే ఉంటే సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ లింకింగ్. ఓకే, సో ఇవి మీకు మీరు అనుకోవచ్చు ఏం సార్ 7985 ఇంత లింక్స్ ఉన్నాయా ఈ పర్టికులర్ పేజ్ కి? అది అలా కాదండి. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ చూసుకుంటే ప్lenty ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ పేజ్ కి లింక్ అయిన యూఆర్ఎల్స్ చూసుకుంటే హోమ్ పేజ్ నుంచి ఉంది ఈ పేజ్ ఇలా 100 పేజెస్ నుంచి ఇక్కడ ఓకే ఈ పర్టికులర్ పేజ్ కి లింక్స్ ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ లింక్. ఈ పర్టికులర్ పేజ్ కి 188 ఇంటర్నల్ లింకింగ్స్ ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ పేజెస్ నుంచి. ఓకే, సో డిఫరెంట్ పేజెస్ మీరు లెట్స్ సే ఇది ఒక్కటి ఓపెన్ చేసుకుందాం. సో ఈ పేజ్ నుంచి ఓకే ఈ పేజ్ నుంచి మనకి ఏ పేజ్ ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఈ పర్టికులర్ పేజ్ ఓపెన్ చేద్దాం ఈ పేజ్. ఓకే, సో ఈ పేజ్ నుంచి ఓకే ఈ పేజ్ కి ఒక లింక్ ఉంది అని చెప్తాను. సో సిమిలర్ వే ఓకే ఇంకా ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి ఒక లింక్ ఉంది, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి ఒక లింక్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ లింకింగ్. అంటే మీ వెబ్ పేజ్ లో ఏ పేజ్ నుంచి ఏ పేజ్ కి ఎన్ని లింక్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ లింకింగ్. సో డోంట్ వరీ 188 ఉన్నాయంటే సో మీరు ఎక్స్టర్నల్ గా అంటే మీరు ఎలా బిల్డ్ చేసింటారో మీ వెబ్సైట్. సో దర్ ఇస్ ఇట్ వోంట్ హ్యాపన్ 1 day 2 days అవ్వదండి. ఇట్ బిల్ట్ ఓవర్ ఏ నైట్ సారీ సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీకు ఓకే సో మీ బ్యాక్లింక్స్ అనేది కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఏ బ్యాక్లింక్స్, దిస్ ఇస్ బేసికలీ ఇంటర్నల్ లింక్. ఓకే, క్లియర్ అండి? ఇది వాట్ యూ మీన్ బై ఇంటర్నల్ లింకింగ్ అంటే సో జస్ట్ మన వెబ్ పేజ్ లోనే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఒక పేజ్ తీసుకుంటే ఈ పేజ్ కి ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి అంటే ఇంటర్నల్ లింకింగ్స్ ఐ మీన్ బ్యాక్లింకింగ్ అంటే. సో ఈ ఇంటర్నల్ లింకింగ్స్ ఎంత ఉన్నాయి సో పేజ్ వైజ్ లో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లింక్స్. సో లింక్స్ లో 2 types ఉంటాయి ఎప్పుడే కానీ ఇంటర్నల్ లింక్. యా చెప్పు, ఎవరు హ్యాండ్ రైస్ చేసింది? సార్ కిందకి వెళ్ళండి సార్ కొంచెం. యా చెప్పండి. టాప్ లింక్ టెక్స్ట్ అంటే ఇది హైపర్ లింక్ సార్? జస్ట్ ఇది నేను చెప్పినా కదా టాప్ లింక్ టెక్స్ట్ అంటే నథింగ్ కళ్యాణ్. సో ఇక్కడ ఉన్నాయి కదండి ఇవి. సో ఇప్పుడు టాప్ లింక్డ్ పేజెస్ ఇవి. సో ఈ పర్టిక్యులర్ దాంట్లో మీకు HTTPS ఇప్పుడు // అని ఉంది కదండి. సో జస్ట్ దే హావ్ రిమూవ్ దిస్ వన్. దిస్ ఇస్ క్లియర్లీ ఇట్ ఈస్ ఎ టెక్స్ట్. ఇది టెక్స్ట్, ఇది లింక్డ్ అంతే, నథింగ్ అక్కడ. ఓకే, నో చేంజ్. ఇక్కడే ఉంటాయి ఈ URLs కింద పైన ఉంటాయి. చెప్పండి ఎవరు హ్యాండ్ రైస్ చేసింది? సార్ విజయ్. చెప్పు విజయ్. సార్ ఇప్పుడు మనము అలైన్ ఎక్స్ప్రెస్ కి ఏ సైట్స్ నుంచి లింక్ ఇచ్చాము అవి చెక్ చేయొచ్చా సార్? నేను చెప్పినా కదండి. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ లింకింగ్స్ మీరు బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తారు కదా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అదే చూపించింది ఇక్కడ. మీరు క్లియర్ గా ఇంకొకసారి చెప్తా విజయ్, క్లియర్ గా చూసుకుంటా. లెట్స్ సే ఈ పేజ్ నేను మీకు అసైన్ చేసిన, హే విజయ్ ఈ పర్టిక్యులర్ పేజ్ కి నువ్వు బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయండి. లెట్స్ సే నువ్వు ఓవర్ ది పీరియడ్ 1 month లో ఒక 1000 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తాయనుకో. ఆ 1000 బ్యాక్ లింక్స్ లో యాక్చువల్ గా బ్యాక్ లింక్ లో ఎన్ని కన్వర్ట్ అయినాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ చూస్తే ఈ పర్టిక్యులర్ ఈ బ్లాక్ స్పాట్ అనే ఒక వెబ్సైట్ నుంచి మనకి టోటల్ 6 లింక్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ క్లిక్ చేయి. సో మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే సో మీకు ఎక్కడో ఒక దగ్గర ఉంటది. ఓకే, సో మీకు ఒకసారి మీరు ప్రాపర్ గా మనం కూర్చొని చూసుకుంటే ఓకే సో ఎక్కడో ఒక దగ్గర మనకి బ్యాక్ లింక్ సింక్ అనేది ఉంటది. ఫుడ్ కన్సల్టెంట్. సో మీరు ప్రాపర్ గా మీరు చూసుకుంటే కూర్చొని సో మనకి బ్యాక్ లింక్స్ అనేది ఉంటది. సో లెట్స్ సే ఇక్కడ చూసుకుండా అలైన్ ఎక్స్పర్ట్ బ్లాక్ కమెంటింగ్ చేస్తున్నారు. బేసికల్ ఇది ఒక బ్లాక్ కదండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే అలైన్ ఎక్స్పర్ట్. సో ఇక్కడ ఫుడ్ కన్సల్టింగ్. సో దిస్ బ్లాగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి ఇక్కడ బ్లాక్ కమెంటింగ్ చేస్తున్నారు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఎక్కడికి వెళ్తా ఉంది, ఫుడ్ కన్సల్టెంట్ అనే ఒక పేజ్ కి. మనం ఎక్కడ చూస్తా ఉన్నాం, ఫుడ్ కన్సల్టెంట్. మ్యాచ్ అవుతా ఉందా? 100% పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతా ఉందా? సో ఇలాగా మీరు మనకి ఎక్కడి నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి ఈ పేజ్ కి అని గూగుల్ సెర్చ్ కన్సోల్ లో చూసుకోవచ్చు. ఓకే, సో మీ మేనేజర్స్ అంతా ఏం చేస్తారు అంటే సో కొంతమంది టూల్స్ తీసుకుంటారు. అంటే SEMrush కానీ, ఊబర్ సజెస్ట్ కానీ, AHREF కానీ ఇలాంటి టూల్స్ యూస్ చేసి చెక్ చేసుకుంటారు. సో ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయి, ఆర్
సో వాళ్ళు ఇంకొంచెం నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఇక్కడ వచ్చి మాన్యువల్ గా ఇక్కడ టూల్స్ లేకున్నట్లా నేను సెర్చ్ కన్సోల్ లో చెక్ చేసుకొని వచ్చా అంటే సో ఇక్కడ లింక్స్ వచ్చేసి మీకు ఇచ్చిన పేజ్ ని ఇక్కడ సో మీకు ఏదన్నా పేజ్ కి ఒక్క బ్యాక్ లింక్ ఉన్నా కూడా ఇది క్లియర్ గా చూపించేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ పేజ్ కి ఒక బ్యాక్ లింక్ ఉంది. సో ఆ బ్యాక్ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనము సో ఇక్కడ చూసుకుంటే గ్లోబల్ వెబ్ డైరెక్టరీ సో ఇక్కడ నుంచి వచ్చింది. సో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని వచ్చి ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళేసి వాళ్ళు క్రాస్ చెక్ అనేది ఈ పర్టికులర్ వెబ్సైట్ లో వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ అంటే ఇది సోషల్ బుక్ మార్కింగ్ వెబ్సైట్ కదండి. సో లాగిన్ అయితే తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. సో గ్లోబల్ వెబ్ డైరెక్టరీ.com అనే దాని నుంచి వచ్చింది. సో ఇలాగా మీరు సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీ మేనేజర్ మీరు ఎన్ని బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసినారు అనే దాంట్లో సో మీరు వాళ్ళు ఎఫిషియెంట్ గా చెక్ చేసుకోవచ్చు. లెట్స్ సే విజయ్ 1000 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసినాడు ఈ మంత్. ఆ 1000 బ్యాక్ లింక్స్ లో యాక్చువల్ బ్యాక్ లింక్ లో ఎన్ని కన్వర్ట్ అయినాయి అంటే ఇవన్నీ మనకి మన ఆ పర్టికులర్ పేజ్ కి రూట్ అయినాయి ఈ బ్యాక్ లింక్స్ అనేది ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ సార్. ఇంకా డౌట్ ఉందా? నో సార్ క్లియర్. ఓకే ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లింక్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంకొకసారి చెప్పేసుకున్నాం. సో సెట్టింగ్స్ లో జస్ట్ మన గూగుల్ సెర్చ్ కన్సోల్ లో సెట్టింగ్స్ వెరీ వెరీ సింపుల్ గా ఉంటుంది, నేను చెప్పి చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ ఓనర్షిప్ వెరిఫికేషన్. మీ ఓనర్షిప్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా సో అనేది సో ఫస్ట్ వన్. సో ఇఫ్ యూ వాంట్ ఆర్టికల్ మీరు ఏమన్నా రీడ్ చేసుకొనొచ్చు అంటే ఇక్కడ రీడ్ చేసుకొనొచ్చు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎలా ఓనర్షిప్ వెరిఫై చేయదాము. సో అలాగా సో దిస్ ఈస్ కాల్డ్ ఓనర్షిప్ వెరిఫైడ్. సో మీ సెట్టింగ్స్ లో ఓనర్షిప్ వెరిఫై అయిందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ వన్ యూజర్స్ అండ్ పర్మిషన్స్. అంటే ఇది కూడా చెప్పుకున్నాం. సో మన గూగుల్ సెర్చ్ కన్సోల్ కి ఎవరికైనా నేను యూజర్ యాక్సెస్ ఇయ్యాలా. లెట్స్ సే నేను ఇప్పుడు అలైన్ ఎక్స్పర్ట్ ని సో హరికో కళ్యాణ్కో కవిత గారికో విజయ్ గారికో ఎవరికో ఒకరికి ఇవ్వాలా అంటే సో నేను క్లిక్ చేసి ఓకే సో ఇక్కడ నేను వాళ్ళ ఈమెయిల్ ఐడి యాడ్ చేసి వాళ్ళకి ఏ రకమైన యాక్సెస్ కావాలా సో వాళ్ళకి సో నేను ఓనర్ యాక్సెస్ ఇవ్వాలా, ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా, రిస్ట్రిక్ట్ యాక్సెస్ ఇవ్వాలా అనేది మనము ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఓకే, ఇది ఆల్రెడీ మనం ప్రాక్టికల్ గా చెప్పుకున్నాం. సో నేను అందరికీ యాక్సెస్ కూడా ఇచ్చిన. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో యూజర్ అండ్ పర్మిషన్స్ లో ఎలాగా మీ వెబ్సైట్ అంటే మీ గూగుల్ సెర్చ్ కన్సోల్ మీ వెబ్సైట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ యాక్సెస్ ఇవ్వాలా ఒకరికి అని చెప్పేసి ఎవరికైనా యాక్సెస్ లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? గైస్ డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో నెక్స్ట్ సో అసోసియేషన్స్. సో అసోసియేషన్స్ అంటే ఏంటి ఇన్ జనరల్ టర్మ్ లో? సో జనరల్ టర్మ్ లో మాట్లాడుకున్నాం. అసోసియేషన్ అంటే ఏంటి? సో మాది ఒక సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో మా ఆర్గనైజేషన్ ఐ వాంట్ టు టైప్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది అందరిది ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే హరిది ఒక ఆర్గనైజేషన్ ఉంది, కళ్యాణ్ది ఒక ఆర్గనైజేషన్ ఉంది, విజయ్ది ఉంది. ఓకే, సో సిమిలర్లీ కవిత గారిది ఉంది, అలాగే లైక్ శ్రావణిది ఉంది, అలాగే ఇంకొక విష్ణువర్ధన్, మీది అందరిది ఆర్గనైజేషన్ ఉంది. సో ఐ వాంట్ టు ఇప్పుడు నాది ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో నేను మీ అందరి ఆర్గనైజేషన్ లో టై అప్ అవ్వాలా. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ అసోసియేషన్. బేసికలీ నేనేం చేస్తాను మా ఆర్గనైజేషన్ ని సో ఒక బిజినెస్ లాగా సో ఎలాగా మనం కోలాబరేట్ అయ్యి సో మన లాంగ్వేజ్ లో మనం టై అప్ అవుతాము అని చెప్తాం. సో బేసికలీ ఇక్కడ వచ్చేసి అసోసియేషన్స్ అంటే సో మన గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ని గూగుల్ అనాలిటిక్స్ అంటే మన వెబ్సైట్ మ్యాట్రిక్స్ ని మెజర్ చేస్తాము. అది ఫర్దర్ ప్రాసెస్ లో నేను చెప్పిస్తాను. ఓకే, ఈ గూగుల్ అనాలిటిక్స్ దగ్గర ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ని మనము కనెక్ట్ చేయాలి. సో దట్ సో డాటా అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్ గూగుల్ అనాలిటిక్స్ కి ఈజీగా పాస్ చేస్తుంది. సిమిలర్లీ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తీసుకుంటది. ఇట్ ఈస్ ఏ వైస్ వర్సా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇలాగా మనము మన గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ని గూగుల్ అనాలిటిక్స్ ఆర్ GA4 GA అంటే G స్టాండ్స్ ఫర్ గూగుల్, A స్టాండ్స్ ఫర్ అనాలిటిక్స్, 4 వచ్చేసి దిస్ ఇస్ ఏ 4th జనరేషన్ ఆర్ 4th వర్షన్ అని కూడా మీరు పిలవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ గూగుల్ లైక్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ని గూగుల్ అనాలిటిక్స్ కి మనము కనెక్ట్ చేయాలా. సో దట్ ఈస్ నథింగ్ బట్ అసోసియేషన్. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ని గూగుల్ అనాలిటిక్స్ అకౌంట్ కి సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, సార్ ఎలా కనెక్ట్ చేయాలి సార్ ఒకసారి చేసి చూపండి అని. సో డోంట్ వరీ, మనము మీకు అందరికి ప్రాక్టికల్ గా నేర్పిస్తాము. సో ప్రాక్టికల్ గా మీరు అలా ఇప్పుడు ఎలా మనము డొమైన్ ఏదో ఒక డొమైన్ కి గూగుల్ సెర్చ్ కన్సోల్ ది కీ తీసుకొని HTML ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము సిమిలర్ వే దాన్ని కూడా ప్రాక్టికల్ గా మీకు చేపిస్తాము. సో అట్ ది సేమ్ టైం ఓకే గూగుల్ అనాలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ గూగుల్ అనాలిటిక్స్ అకౌంట్ ని ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ఎలాగా అసోసియేట్ ఆర్ లింక్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో అసోసియేషన్ అంటే ఏమి లేదండి. సో జస్ట్ కనెక్ట్ యువర్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ని మీ గూగుల్ అనాలిటిక్స్ అకౌంట్ కి ఎలా కనెక్ట్ చేయాలా అనేది చెప్పేసి అసోసియేషన్స్. క్లియర్ అండి? ఇది నేను చూపిస్తా ప్రాక్టికల్ గా మీ చేతిలో కూడా నేను చేంజ్ చేపిస్తాను. ఓకే, అంటే మీ చేతిలో కూడా నేను
లైక్ చేపిస్తా ప్రాక్టికల్. క్లియరా అండి? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ఆఫ్ అడ్రస్ అంటే ఏంటి? సో చేంజ్ ఆఫ్ అడ్రస్ అంటే సో ఇన్ఫార్మ్ గూగుల్ వెన్ యువర్ సైట్ మూవ్ టు న్యూ అడ్రస్. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదో ఒక డొమైన్ ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు నేనేం చేస్తా, సో నా దగ్గర alignexperts.com అని ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను ఫర్దర్ లో నేనేదో నాకు ఇది బాగలేదు, ఇదేదో అలైన్ ఎక్స్పర్ట్, కొంతమంది ఏం చేస్తారంటే ఓకే వాళ్ళ బిజినెస్ పేరే ఒకటి ఉంటది కానీ వాళ్ళ డొమైనే ఒక పేరులో ఉంటది. ఓకే. సో అలాంటి చెప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది, దిస్ ఈస్ వెరీ 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 రేర్ కేస్ అండి, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఈవెన్ 1% ఆల్సో. మీరు ఫ్యూచర్ లో ఈ లింక్ అంటే మీ గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ ని ఇప్పుడు ఇన్ని రోజులు ఓకే సో ఈ alignexperts.com అనే వెబ్సైట్ లో ఉంది. సో ఇక్కడ చాలా డాటా అనేది రికార్డ్ అయింది. సో మీరు ఇదే అకౌంట్ ని సో ఈ alignexperts.com ని కాకున్నట్ల ఇంకా వేరే అకౌంట్ కి అంటే వేరే డొమైన్ కి నేను కనెక్ట్ చేస్తా, అట్ ది సేమ్ టైం డాటా నాకు లూజ్ కాకూడదు అంటే సో అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ అడ్రస్ కి వెళ్ళేసి సో ఇక్కడ సెలెక్ట్ సైట్, సో అంటే సో ఈ పర్టికులర్ సైట్ కి మీరు సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ వ్యాలిడేట్ అండ్ అప్డేట్ కొడితే అవుతుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ రేర్ కేస్ అండి. సో యూ నీడ్ నాట్ టు వరీ. ఈ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇవన్నీ జస్ట్ తెలుసుకోండి. చేంజ్ ఆఫ్ అడ్రస్ అంటే ఏంటి అంటే జస్ట్ మీరు ఒక డొమైన్ నుంచి లెట్స్ సే ఇప్పుడు నేను alignexperts.com ఉంటుంది, ఫ్యూచర్ లో నేను ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేస్తా, నా కంప్లీట్ వెబ్సైట్ ఇక్కడ ఏముందో మెయిన్ వెబ్సైట్ సబ్ డొమైన్ కి ఆర్ కొత్త డొమైన్ తీసుకుంటే ఆ డొమైన్ కి మూవ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ అడ్రస్ లో మీరు పెట్టుకోవచ్చు. ఓకే. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ రేర్ కేస్. నేనే ఇంతవరకు నా 10-11 years ఎక్స్పీరియన్స్ లో ఇంతవరకును, ఎందుకంటే ఎవరు చేయరు, నేను చేయలే. ఓకే. దిస్ ఈస్ నో బడీ ఈస్ గోయింగ్ టు డూ. ఓకే. క్లియరా? హలో, అర్థం కాలేదా? ఓకే. ఓకే. సో నెక్స్ట్ బల్క్ డాటా ఎక్స్పర్ట్. ఓకే. సో ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ లైక్ మీ ఇక్కడ ఏమేమి డాటా వస్తూ ఉంటది అంటే ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ డాటా ఉండొచ్చు, మీ గూగుల్ సెర్చ్ కన్సోల్ డాటా, సో వీక్లీ వన్స్ ఓకే మాకు ఈ డాటా రిపోర్ట్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలా అంటే సో అప్పుడు మీరు ఇక్కడ బల్క్ డాటాని మీరు ఈ గూగుల్ క్లౌడ్ ఐడి సో ఇవన్నీ మీరు నాకు తెలిసి ఇప్పుడు మీకు అవసరం ఉండదు. సో ఇన్ కేస్ కావాలంటే మీరు ఒక గూగుల్ క్లౌడ్ ప్రాజెక్ట్ ని మీరు క్రియేట్ చేసుకొని ఓకే సో ఆ క్రెడిట్ ఐడిని మీరు లింక్ చేసుకొని మీ డాటా సెక్షన్ లొకేషన్ ఇండియానా యూరోపా సో ఎక్కడ ఉంటుందో సో ఇక్కడ చూసుకోండి. సో ఇండియా ఉందా అని చెప్పేసి సో ఉంటే ఆ పర్టిక్యులర్ కి మీరు మూవ్ చేసుకోండి. ఇక్కడ ముంబైకి సో ఇండియాకి సో ముంబై అని ఉంది. సో సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేసుకుంటే అంటే ఈ పర్టిక్యులర్ పర్ఫార్మెన్స్ డేటా ఏముంటది సో ఈ డేటా అనేది ఓకే సో మీకు కంప్లీట్ గా ఓకే సో ఇక్కడ డేటా ఎక్స్పోర్ట్ లో వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి మీరు ఈ గూగుల్ క్లౌడ్ నుంచి మీరు వీక్లీ రిపోర్టు మంత్లీ రిపోర్టు సో దీన్ని మీరు ట్రిగర్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ రేర్ కేస్. సో ఇది డజంట్ మీకు అంత యూజ్ అవ్వదు ఇది రెండును. ఓకే. దిస్ వెరీ వీ నీడ్ టు నో ఎందుకు మనకు డేటా ఎక్స్పర్ట్ అంటే మా పర్ఫార్మెన్స్ డేటాని ఓకే సో మన క్లౌడ్ లోకి వేసుకొని అక్కడి నుంచి మనకి ఆ క్లౌడ్ అంటే మళ్ళీ మీరు ఆ క్లౌడ్ లో మీరు సెటప్ చేసుకుని పడుతుంది. సో ఇట్ డస్ నాట్ నీడ్ టు వరీ, ఎందుకంటే మనం అన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్ లోనే చేస్తాం ఇవన్నీ. ఓకే. సో అదే నేను చెప్తాను మీకు గూగుల్ సో ఇవన్నీ మనము గూగుల్ అనాలిటిక్స్ లోనే చేస్తాము ఈ డేటా ఎక్స్ట్రాక్షన్ అని. సో నేను అక్కడ చెప్పిస్తాను మీకు అందరికీ. యూ నీడ్ నాట్ టు వరీ మచ్ అబౌట్ ఈ చేంజ్ ఆఫ్ అడ్రస్. జస్ట్ తెలిసింది అలా చేంజ్ ఆఫ్ అడ్రస్ అంటే మన డొమైన్ ని సబ్ డొమైన్ కి ఆ కొత్త డొమైన్ కి మూవ్ చేస్తా ఉన్నామంటే అట్ ది టైం సో చేంజ్ ఆఫ్ అడ్రస్ లో మీరు ఇక్కడ అంటే మీరు ఏ సేమ్ అకౌంట్ వాడతాము నాకు డేటా ఏమీ లూజ్ అవ్వకూడదు అంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ కి మీరు మార్చండి. సో సెకండ్ బల్క్ డేటా ఎక్స్ట్రాక్షన్ అంటే మీ డేటా ఇంతవరకు ఏమేమి ఉంది ఈ పర్టిక్యులర్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అకౌంట్ లో ఓకే ఆ డేటా అనేది ట్రిగర్ అవ్వాలా అంటే మీరు గూగుల్ క్లౌడ్ ఐడి అంటే గూగుల్ క్లౌడ్స్ అని ఉంటాయి కదండి. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఉంది, గూగుల్ షీట్స్ ఉంది, దేర్ ప్లెంటీ జీమెయిల్ సర్వీసెస్, ఇలాగే గూగుల్ క్లౌడ్ ఉంటుంది. సో అక్కడ మీరు డేటాని పుల్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బల్క్ డేటా. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి robot.txt. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సో robot.txt. ఓకే. సో మీ robot.txt ఓకే సో ఇక్కడ క్రాలింగ్ స్టేటస్ లో ఓకే రోబోట్ టీఎక్స్ ఉంటుంది, క్రాల్ స్టేటస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు robot.txt ఫైల్ ఓకే సో ప్రాపర్ గా ఉంటే ఆల్ ది ఫైల్స్ ఆర్ వ్యాలిడేటెడ్. ఓకే. సో ఇక్కడ మీరు ఓపెన్ రిపోర్ట్ లో చూసుకుంటే సో మీ వెబ్సైట్ లో ఓకే సో ఎప్పుడు ఇప్పుడు చూసుకుంటే robot.txt ఫైల్ ఏ రోజు మీరు అప్డేట్ చేసినారో ఎప్పుడు ఫెచ్ అయ్యి అంటే ఏ రోజు ఏ టైంలో ఫెచ్ అయింది సో ఎంత సైజ్ అనేది ఫెచ్ అయింది. సో కొన్ని టైమ్స్ ఏమైతుంది అంటే ఈ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోద్ది. సో 174 బైట్స్ అని ఉంది కదండి, ఈ బైట్స్ అనేది డిక్రీజ్ అయిపోద్ది. సో ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే కొన్ని టైమ్స్ ఏమవుతుంది అంటే ఈ డిస్సలో స్టార్ డిస్సలో స్లాష్ ఇలాగా మీరేమైనా పెట్టేస్తే
ఓకే, డిస్టలో స్లాష్ అలా పెట్టేస్తే అదేమవుతుంది, ఓన్లీ హోమ్ పేజ్ ని క్రాల్ చేస్తుంది డిస్టలో. అంటే ఆఫ్టర్ హోమ్ పేజ్ అయినాక ఏదే పేజ్ ని క్రాల్ చేయదు. సో అప్పుడు మీ వెబ్సైట్ క్రాల్ చేయలేదు అంటే ఆటోమేటిక్ గా మీకేమైతుంది, సో ఈ బైట్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఓన్లీ హోమ్ పేజ్ అనేది క్రాల్ అవుతుంది, నెక్స్ట్ ఫర్దర్ పేజ్ క్రాల్ అవ్వదు. సో అప్పుడు మీకు ఇక్కడ డేటా అనేది తగ్గిపోద్ది. మీరు ఏమైనా robot.txt ఫైల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ తెలిసిపోద్ది. సో ఇన్ కేస్ robot.txt ఫైల్ ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తున్నారు అన్నా కూడా మీకు ఇక్కడ క్లియర్ గా తెలిసిపోద్ది. ఏ డేట్ లో robot.txt ఫైల్ అప్డేట్ అయింది, ఫెచ్ అయిందా లేదా, ఫెచ్ అయింటే ఎన్ని బైట్స్, ఇది బైట్స్ లోనే ఉంటుందండి. సో నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సో బైట్స్ అనేది క్లియర్ గా, ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఇష్యూ అనేది వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఏమి కనిపించదు. ఇన్ కేస్ మీ robot.txt ఫైల్ ఎర్రర్ ఉన్నా కూడా ఇష్యూలో కనిపించదు. సో మీకు ఈ బైట్స్ లో తగ్గిపోద్ది ఇది. సో 175 బోర్డ్స్ ఉన్న దగ్గర తగ్గిపోద్ది. సో అలాగా మీ robot.txt ఫైల్ ప్రాపర్ గా ఉందా లేదా, ఎప్పుడెప్పుడు ఫెచ్ అయింది, సో దాన్ని ఇక్కడ robot.txt ఫైల్ లో క్రాలింగ్ అండర్ లో చూసుకోవచ్చు. క్లియర్ అండి? Okay, so this is about robot.txt. So next one, the crawling status. What do you mean by crawling ante? So crawling ante mana website ki robots or Google bots or Google spiders వచ్చేసి మన వెబ్సైట్ ని క్రాల్ చేసుకో ఉన్నాయా లేదా లాస్ట్ 90 days లో అనే దాన్ని మనము ఇక్కడ చూసుకున్నాం. మీరు ఓపెన్ రిపోర్ట్ అని చూసుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే మనము ఇది నాట్ వరీ సార్, ఇది 14.5K అంటే ఏంటి, 180 మిలియన్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ నాట్ వరీ అండి. సో ఇది వచ్చేసి నేను చెప్పిన కదా ఈ బైట్స్. సో ఎప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఏ రోజు, ఒక్కొక్క రోజు డైలీ వచ్చేసి బోర్డ్స్ అనేవి మన వెబ్సైట్ లో క్రాల్ అవుతా ఉంటాయి. సో ఎక్కడ స్పైక్ అయి ఉంటుందో అప్పుడు మీరు మీ వెబ్సైట్ లో ఏదో ఒక కంటెంట్ చేంజ్ ఆర్ ఒక బ్లాగ్ అనేది పోస్ట్ చేసి ఉంటారు, ఆర్ మీ వెబ్ పేజ్ అనేది పోస్ట్ చేసి ఉంటారు. ఆబ్వియస్ గా అప్పుడు మీకు ఈ క్రాలింగ్ లైక్ రిక్వెస్ట్ లో స్పైక్ అనేది ఉంటుంది. ఎందుకంటే గూగుల్ క్రాలర్స్ ఆర్ బోట్స్ ఆర్ స్పైడర్స్ ఏమంటే, సో ఓకే ఈ గూగుల్ అలైన్ ఎక్స్పర్ట్స్ అనే ఒక పేజ్ లో, ఒక వెబ్సైట్ లో ఒక పేజ్ అంటే ఒక కంటెంట్ అనేది యాడ్ అయింది. సో అప్పుడు ఈ స్పైక్ అనేది ఉంటుంది ఆ పేజ్. ఓకే, సో ఇలాగా మీకు ఈ పర్టిక్యులర్ మీది క్రాల్ అయిందా లేదా, క్రాల్ అయితే ఎన్ని క్రాల్ బైట్స్ ఇవన్నీ చూపిస్తాయి. యూ నీడ్ నాట్ టు వరీ. సో ఇక్కడ చూసుకుంటే alignexperts.com సబ్ డొమైన్ అలైన్ ఎక్స్పర్ట్స్. ఓకే, సో ఇలాగా మీకు క్లియర్ గా చూపిస్తుంది. సో ఇవన్నీ నోన్ టు వరీ మచ్ అబౌట్ క్రాలింగ్ బైట్స్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ మీ వెబ్ పేజ్ క్రాల్ అయిందా లేదా, క్రాల్ స్టేటస్ ఏంటి, సో దీన్ని మీరు ఈ క్రాల్ స్టేటస్ లో చూసుకోవచ్చు. ఓకే, సో ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి అబౌట్. సో అబౌట్ లో ఏముంటదంటే వెరీ వెరీ సింపుల్, ప్రాపర్టీ యాడెడ్ టు అకౌంట్. సో వాట్ డు యు మీన్ బై ప్రాపర్టీ యాడెడ్ టు అకౌంట్ అంటే ఈ పర్టిక్యులర్ alignexperts.com అనే వెబ్ పేజ్ కి ఓకే ఎప్పుడు మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ ని యాడ్ చేసినారు అని చెప్పేసి, సో దాన్ని మనము ఇక్కడ సో చూస్తాం. సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ని మనము ఎప్పుడు యాడ్ చేసినాము ఈ అలైన్ ఎక్స్పర్ట్స్ కి అంటే 10th of August 2022 మనము ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే అకౌంట్ ని అలైన్ ఎక్స్పర్ట్స్ కి మనము లింక్ చేస్తామని చెప్పేసి. ఓకే సార్, రిమూవ్ ప్రాపర్టీ కొడితే మొత్తం డేటా పోయిద్ది సార్? ఏది రిమూవ్ ప్రాపర్టీ అని కొట్టేస్తే మీకు ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే అకౌంట్ వెళ్ళిపోద్ది. అంటే వెళ్ళిపోదు, ఉంటది. అంటే మీ వెబ్సైట్ నుంచి ఇది డీలింక్ అయిపోద్ది. ఎందుకంటే మనము లైక్ ఏదే వెబ్సైట్ ని యాడ్ చేయాలంటే మనకు ఒక కోడ్ వస్తుంది కదా. ఓకే, ఆ కోడ్ ని మనం ఇక్కడ పెట్టింటాం. ఓకే, సో ఆ కోడ్ పెట్టింటేనే మనకి ఇది ప్రాపర్టీ అనేది ఏ రోజున లింక్ అయిందని తెలుస్తుంది. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు నేను రిమూవ్ ప్రాపర్టీ అని కొడితే ఇక్కడ రిమూవ్ ప్రాపర్టీ అని కొట్టేస్తే ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రిమూవ్ alignexpert.com ఫ్రమ్ యువర్ అకౌంట్. సో ఇన్ ఆర్డర్ టు యాడ్ దిస్ లైక్ ప్రియారిటీ బ్యాక్, సో యూ నీడ్ టు ఓకే యాడ్ ప్రియారిటీ బై యూజింగ్ ప్రాపర్టీ నేమ్. సో అంటే సో మీరు ఈ ప్రాపర్టీని రిమూవ్ చేస్తే ఈ అలైన్ ఎక్స్పర్ట్ ఈ డొమైన్ నుంచి ఇది డీలింక్ అయిపోద్ది. ఇప్పుడు మనము లైక్ నేను చెప్పిన స్టార్టింగ్ లో ఆ లింక్ మనకి ఒకటి వస్తుంది HTML, ఆ లింక్ ని మన వెబ్సైట్ ఓకే సో డొమైన్ లో వెళ్ళేసి అక్కడ మనము రూట్ ఫైల్ లో TXT ఫైల్ లో పెట్టేస్తాం. అది మనము ఇక్కడ నుంచి వెరిఫై చేస్తాం ఒకసారి, అక్కడ పెట్టేసి ఇక్కడ వచ్చేసి వెరిఫై గా ఇచ్చేస్తాం కదా. సో ఇక్కడ మీరు డీలింక్ చేసేస్తే ఏమైతుంది రిమూవ్ ప్రాపర్టీ, సో ఆ వెరిఫై అనేది డీలింక్ అయిపోద్ది. మళ్ళా మీరు ఏం చేయాలా, సో ఇట్ విల్ టేక్ బ్యాక్ టు స్టార్టింగ్. సో అక్కడ మీరు మళ్ళా వెరిఫై చేయాల్సి పడుతుంది. సో వెరిఫై చేసేసి సో మళ్ళా ఈ అకౌంట్ అనేది లింక్ అవుతుంది. ఓకే, సో బట్ అది ఏమవుతుంది అంటే ఈ డేటా అనేది ఎరేజ్ అయిపోయింది, మళ్ళా ఇది కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనము ఈ ఇంటర్ఫేస్ లో ఓవర్ వ్యూ లో మనం ఏమేమి డేటా చూస్తామో, ప్రాపర్టీలో ఏమేమి డేటా, అన్ని దాంట్లో ఏమేమి డేటా చూస్తాం కదండి, ఈ డేటా అనేది లూజ్ అయిపోతుంది. చెప్పండి, ఎవరు హ్యాండ్ రైజ్ చేసింది? సార్ ఇప్పుడు మనం అయితే లాస్ట్ 3 years నుంచి మనం ఈ క్లయింట్ ని మనం సపోర్ట్ ఇస్తున్నాం సార్. అయితే మొత్తం డెవలప్మెంట్ అంతేనా సార్?
మేజర్ గా మనము ఎస్ఈఓ చేయట్లేదండి ఈ క్లయింట్ కి. సో మేజర్ గా మనం చేస్తా ఉంది స్టార్టింగ్ లో 3 months అంతే ఎస్ఈఓ చేస్తాము. ఎందుకంటే కొంచెం ఆర్గానిక్ వేలో, సో ఎవరన్నా గూగుల్లో ఇక్కడ వచ్చేసి సో అలైన్ ఎక్స్పర్ట్స్ అని సెర్చ్ చేస్తే, ఓకే ఒక్క సెకండ్, సో అలైన్ ఎక్స్పర్ట్స్ అని సెర్చ్ చేస్తే, ఓకే సో ఇది ఇన్కాగినేట్ లో చూపిస్తే ఇక్కడ మీకు జిఎంబి అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ అలైన్ ఎక్స్పర్ట్స్ అని కనిపిస్తాయి. అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ అవి ఇవి రిలేటెడ్ టు అలైన్ ఎక్స్పర్ట్స్ కొన్ని రావాలి కదండి లింక్స్. సో అందుకనే మనము ఈ అలైన్ ఎక్స్పర్ట్ అనేది ఎస్ఈఓ చేస్తున్నాము. జస్ట్ 2 months 3 months స్టార్టింగ్ లో చేస్తున్నాము. సో మళ్ళా ఓన్లీ వీఆర్ రన్నింగ్ యాడ్స్, నో ఆల్సో వీఆర్ రన్నింగ్ యాడ్స్. ఇక్కడ యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్ సార్? గూగుల్ యాడ్స్, ఓన్లీ గూగుల్ యాడ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అండి. మీకు అందరికీ యాక్సెస్ ఉంది. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ మెడికల్ బిల్లింగ్ మాస్టర్ది ఒక క్లయింట్ ది. సో ఒక్కసారి తరోగా మీరు చూడండి. సో ఇన్ కేస్ ఏదే డౌట్ ఉన్నా డు నాట్ హెసిటేట్ టు ఆస్క్ అండి, వీఆర్ రెడీ టు రిపీట్. ఓకే, సో ఎనీ టైమ్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రీచ్ అవుట్. ఓకే.